హాయ్ ఫ్రెండ్స్. ఆకాశంలో పక్షుల వలసల గురించి మనం వినే ఉంటాం. కానీ నీటి అడుగున వేల కిలోమీటర్లు పయనించే చేపల మహావలసల గురించి మీకు తెలుసా? దురదృష్టవశాత్తు ఈ అద్భుత జీవ వైవిధ్యం ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో పడింది. గత 50 ఏళ్లలో 81% వలస చేపలు మాయమైపోయాయి. ఐక్యరాజ్యసమితి వివరించిన ఆ భయంకర నివేదికలో అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. బ్రెజిల్‌లో జరిగిన COP15 సదస్సులో కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ ఈ నివేదిక విడుదల చేస్తుంది. 1970 నుంచి ఇప్పటి వరకు చేపల జనాభా 81% పడిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఆసియా, దక్షిణ అమెరికాలో నదులు ఈ విపత్తుకు ప్రధాన కేంద్రాలుగా మారిపోయాయి. వలస వెళ్లే 325 జాతుల చేపలను తక్షణం కాపాడుకోవాలని యుఎన్ హెచ్చరిస్తోంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్న 325 వలస చేప జాతుల్లో ఏకంగా 205 జాతులు ఒక్క ఆసియాలోనే ఉన్నాయి. మన గంగా, బ్రహ్మపుత్ర అలాగే మీకాంగ్ నదుల్లో చేపల వలసలు దాదాపు ఆగిపోయాయి. డ్యాముల నిర్మాణం, నదులు కలుషితం కావడం, ఇంకా మితిమీరిన వేటతో చేపలు తమ సంతానోత్పత్తి కేంద్రాలకు చేరుకోలేకపోతున్నాయి. ఈ వలసల్లో ఒక అద్భుత రికార్డు ఉంది. డొరాడో క్యాట్ ఫిష్ అనే చేప అమెజాన్ నదుల్లో ఏకంగా 11,000 కిలోమీటర్ల దూరం పయనిస్తుందట. మంచినీటి చేపల్లో ఇదే అతిపెద్ద వలస. కానీ నదుల మధ్యలో అడ్డంకులు రావడంతో ఈ అద్భుత ప్రయాణం ఇప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయింది. దీనివల్ల చేపల సంతతే పెరగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా నదులపై నిర్మిస్తున్న డ్యాములు చేపల పాలిట మృత్యుపాసాలుగా మారిపోతున్నాయి. నదులను ముక్కలు చేయటం వల్ల చేపల మైగ్రేషన్ కారిడార్స్ దెబ్బతింటున్నాయి. దీనికి పరిష్కారంగా మల్టీ స్పీసీస్ యాక్షన్ ప్లాన్ 2026-2036ను సైంటిస్టులు సిద్ధం చేశారు. నదులను వేరువేరు దేశాల ఆస్తులుగా కాకుండా ఒక అనుసంధాన వ్యవస్థగా చూడాలని వారు సూచిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఇది కేవలం చేపల సమస్య మాత్రమే కాదు, వందల కోట్ల మంది ఆహార భద్రతకు సంబంధించిన విషయం. అమెజాన్ వంటి ప్రాంతాల్లో 93% మత్స్య సంపద ఈ వలస చేపల నుంచే వస్తోంది. ఇవి అంతరిస్తే కేవలం పర్యావరణమే కాదు, మత్స్యకారుల ఉపాధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. చూసారుగా, నీటి అడుగులు నిశ్శబ్దంగా ఒక మహా విపత్తు సాగుతోంది. నదులు మన రక్తనాళాలు లాంటివి. అవి ప్రవహించినంత కాలమే లోపల జీవం ఉంటుంది. వలస చేపలు కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.